Hi friends, this is Chandu Putarazu. Now we are going to discuss about the cryptocurrencyలో మనం ఎఫ్ఎన్ఓ గురించి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో వాట్ I was going to discuss with you people. So first of all, subscribe to my YouTube channel, and if you have any doubts, you can ask me in the comment section also. సో నాకైతే కాయిన్ డీసీఎక్స్ ఉంది కాబట్టి నాకు కాయిన్ డీసీఎక్స్ ఓపెన్ చేయండి. మీకు కొంతమందికి బినాన్స్ ఉంటుంది, సంథింగ్ యాప్స్ అని ఉంటాయి. సో అన్నెసరీగా ఏ పడితే డౌన్లోడ్ చేసుకొని లేని పని క్లిక్ చేసి తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దు. సో నేను అబ్జర్వేషన్ వరకైతే ఇది కాయిన్ డీసీఎక్స్ చాలా ట్రస్టబుల్ అనిపించింది. నేను అందుకని క్రిప్టో కరెన్సీ కోసం నేను ఇది కాయిన్ డీసీఎక్స్ మొత్తం యూజ్ చేస్తాను. ఫస్ట్ కాయిన్ డీసీఎక్స్ ఓపెన్ చేస్తే ఇట్లనే ఉంటుంది. సో ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఆప్షన్స్ క్లిక్ చేసి ఇక్కడ చూసినా బై ఇయర్, ఇది జస్ట్ కామన్ ఆప్షన్స్ అనమాట. మనకు అది ఏంటిదని చూపిస్తుంది. కింద ఇక్కడ బాటమ్స్ ఆప్షన్స్ ఇది నా పోర్ట్ఫోలియో. ఇక్కడ ఇన్వెస్ట్ మీద క్లిక్ చేస్తేనేమో వాచ్ లిస్ట్, కేటగిరీస్, అది ఏ కేటగిరీ అని ఆల్, ఇది ఓవరాల్ ఇవన్నీ మన ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్న క్రిప్టో కరెన్సీస్ అనమాట. ఫస్ట్ బిట్ కాయిన్, దాని తర్వాత అల్టిమా వచ్చింది, ఏంది పైన స్పాట్. సో ఇదే ఫ్యూచర్స్లో ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి అనమాట. అక్కడ క్లిక్ చేసాం అనుకో పైన ఇక్కడ లాస్ట్ కార్నర్కి ఫ్యూచర్స్ అని ఓపిస్తుంది చూసారా. ఆ ఫ్యూచర్స్ మీద క్లిక్ చేస్తే 2 రకాల ఫ్యూచర్స్ అనేసి ఓపిస్తాయి. ఒకటి USDT తోటి, ఇంకోటి INR తోటి. సో ఏదైనా సరే రిస్క్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఎఫ్ఎన్ఓ కాబట్టి ఇది. సో ఫస్ట్ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇది వాచ్ లిస్ట్, అండ్ ఫస్ట్ ఇది ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ లాంగ్ కింద మార్కెట్, లిమిట్, స్టాప్ మార్కెట్, లిమిట్ అంటే 4 ఆప్షన్స్ అవుపిస్తాయి అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన అర్థం ఉంటాయి. బట్ ఏది తీసుకున్నా గిట్ట రిస్క్తో ఉంటుంది, రిస్క్తో పాటు రివార్డ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది క్రిప్టో కరెన్సీ, నో బడీ కాంట్ ఇమాజిన్ వాట్ హ్యాపన్స్ ఇన్ ద నెక్స్ట్ సెకండ్. సో ఇప్పుడైతే క్రిప్టో కరెన్సీ మాత్రం ఇప్పుడు ఎంత ఉంది బిట్ కాయిన్, ఓవరాల్ $91,000 కనే ఉంది. సో ఇది ఐసోలేటెడ్ క్లిక్ చేస్తాను, ఇది ఆప్షన్ వస్తుంది అనమాట. ఇక్కడ లివరేజ్ 50 టైమ్సా, 40 టైమ్సా, 30 టైమ్సా, నువ్వు ఎంత మనీ కెపాసిటీ ఉంది, నువ్వు ఎంత మనీ పెట్టగలవు అని చూపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇదంతా 30x, 20x, 10x, 1x. కింద ప్రైస్ చూసుకోండి, మ్యాక్సిమం పొజిషన్ సైజ్ ఎట్ సెలెక్టెడ్ లివరేజ్ అని చూపిస్తుంది చూసినా 1x అనమాట. ఇక్కడ 1x అని చూపిస్తుంది అనుకో, అది ఎంత 1,56,00,000 చేంజ్ చూపిస్తుంది. ఇప్పుడు ఇది 50 టైమ్స్ అంటే ఎంత 62 lakhs, 6,24,000, 62,40,000 కాడ చూపిస్తుంది చేంజ్. సో ఎంత రిస్క్ ఉంటుంది అంత రివార్డ్ ఉంటుంది అనమాట. దీని 50x ఆల్రెడీ ఇది యు ఆర్ టేకింగ్ హై రిస్క్ అని చూపిస్తుంది. ఇది కన్ఫర్మ్ గో బ్యాక్. యాక్చువల్లీ నా అకౌంట్లో అంత మనీ అయితే లేవు. సో నువ్వు అది జస్ట్ చూపిస్తున్నాను అనమాట. బట్ ఎవరు పడితే వాళ్ళు రిస్క్ తీసుకుని తర్వాత రిస్క్లో పడకండి. ఇక్కడ నెక్స్ట్ లాంగ్ టర్మ్ చూసి, ఇప్పుడు షార్ట్ టర్మ్ ఇక్కడ డూ ఆర్ డై రేట్ అనమాట. మ్యాక్సిమం ఈ 2 డూ ఆర్ డై రేట్, బట్ లాంగ్ టర్మ్ అయితే కొంచెం ట్రస్టబుల్, అంతలోపల మనం మనీ విత్డ్రా చేసుకోగలుగుతాం. ఇక్కడ ఎంత ఉంది, ఇటు కింద చూడండి, మ్యాక్సిమం పొజిషన్ టు సెలెక్టెడ్ లివరేజ్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ ఎంత ప్రైస్ అనేది పెరిగిపోతూనే ఉంది. ఇప్పుడు ఎంత ఉంది, 9,36,00,000 చేంజ్ ఉంది. ఇది ఇప్పుడు చూడు 6,24,00,000 చేంజ్ కాదు. సో అన్లాక్ హై లివరేజెస్ అంటే ఆల్రెడీ మనకి యాప్ కూడా కొంచెం ఫస్ట్ ఇలాంటి ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాడు, నువ్వు చాలా హై రిస్క్ తీసుకుంటున్నావు అని. సో కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మార్జిన్, ఎస్టిమేటెడ్ స్క్వేర్ ప్రైస్, మనం ఎప్పుడైనా మన ఇండియన్ రూపీగా INR మీద క్లిక్ చేసుకున్నాం. ఎందుకంటే మనకు INR అయితే చాలా ఈజీగా అర్థమవుతుంది. లేకపోతే దాని మీద క్లిక్ చేసాం అనుకో మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, దాని మీద అది అవైలబుల్ మనీ ఎంత ఉంది, నాకు ఇక్కడ 0.73 మనీ ఉంది. మ్యాక్సిమం మనీ ఇక్కడ ఆడ రెడ్ బాక్స్ చూపిస్తుంది. ఆ రెడ్ బాక్స్లో మనం ఎంత మనీ రిక్వైర్డ్ అని కింద చూపిస్తుంది. అప్రాక్సిమేట్లీ ఎంత 17,490, యావరేజ్గా ఓవరాల్గా ఎంత ఒక 18,000 అనుకోండి. సో లివరేజ్ పెడుతున్నా కొద్దీ మనకి ఎంత రిక్వైర్డ్ కావాలి అని, ఒకవేళ వస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, 7 times ప్రాఫిట్స్ వస్తుందని చూపిస్తుంది అనమాట. సో మనకున్న బ్యాలెన్స్ ఎంత, నాకు అక్కడ 0 ఉన్నాయి. బట్ నేను ప్రీవియస్లో నాకు కొంచెం ఇంత లిటిల్ బిట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఓపెన్ ఇన్ని రోజుల నుంచి నేను వీడియోస్ ఆపినట్టు దట్ ఈస్ ఏ స్ట్రాంగ్ రీజన్ బిహైండ్ దట్. నాకు అక్కడ ఇన్ని రోజుల ఫోన్ డ్యామేజ్ అవుతుంది అనమాట. బట్ రీసెంట్గా నేను కొత్త ఫోన్ కొన్నా కాబట్టి ఇప్పుడు దీంట్లో మళ్ళీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన. కొంతమంది నన్ను కామెంట్ సెక్షన్ క్వశ్చన్స్ చేస్తూనే ఉన్నారు, బట్ నాకు అక్కడ ఫోన్ అవైలబిలిటీ లేదు. అండ్ దట్టు నాకు ఐ డోంట్ హ్యావ్ టైం.
సో మనం టాపిక్లోకి చేద్దాం. ఇది పైన గ్రాఫ్ ఇస్తుంది చూసారా, ఆ గ్రాఫ్ ఎప్పుడు ఎలాంటి మూమెంట్ తీసుకుంటారో ఎవ్వడు కూడా చెప్పలేడు. సో ఇక్కడ లాంగ్ టర్మ్ మీద క్లిక్ చేసినాం అనుకో, లాంగ్ టర్మ్కి షార్ట్ టర్మ్కి ఒకటి డిఫరెన్స్. లాంగ్ టర్మ్ మీద అనుకో కొంచెం ఎక్స్టెండ్ ఉంటాయి, అట్లీస్ట్ ఒక 3-4 డేస్, ఓవరాల్ 1 వీక్ అనుకోవచ్చు. బట్ షార్ట్ టర్మ్ అట్లా కాదు, మ్యాక్సిమం వితిన్ 24 అవర్స్లోనే. ఈరోజు నువ్వు ఇన్వెస్ట్మెంట్, ఈరోజు దేంట్లో అయితే మనీ షార్ట్ టర్మ్ క్లిక్ చేస్తావో అదే నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు 8 o'clock, ఇప్పుడు షాప్ 8 అవుతుంది, రేపు 8 o'clock కల్లా ఎంత అయితే ఉంటుందో అంతే. రేపు 8 o'clock కల్లా నువ్వు పెట్టిన మనీ ఎక్స్పైర్ అయిపోతుంది. ఐ మీన్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది డైరెక్ట్ ఆటోమేటిక్గా యాప్ ఉన్నట్టు ఎగ్జిట్ అవుతుంది. బట్ వెన్ యూ కేమ్ టు ద లాంగ్ టర్మ్ కొంచెం మనకు ఒక 1 వీక్ దాకా టైం ఉంటుంది అన్నమాట. సో స్క్రోల్ చేసి చూడండి, ట్రేడర్స్ మీద క్లిక్ చేస్తే మన వరల్డ్లో ఒక సెకండ్కి క్రిప్టో కరెన్సీ ఎంత అమౌంట్, ఎంత ప్రైస్ కాడ, ఏ టైం కాడ ఎంతమంది కొంటారో ఒకసారి ఒక్క సెకండ్లోనే. అమౌంట్ అనేది మామూలు అమౌంట్ కాదు, అది 61,000, 1 crore, 26,000, 87,000. సో ఒక్క సెకండ్ మన వరల్డ్ మార్కెట్ క్రిప్టో మీద అంత కాన్సన్ట్రేషన్ చేస్తుంది. అందుకే క్రిప్టో ఇప్పుడు వన్ ఆఫ్ ద వరల్డ్స్లో బిగ్గెస్ట్ అసెట్ అయింది అనమాట. సో ఇక్కడ మనం మళ్ళీ ఇది ఎఫ్ఎన్ చూడండి, ఇక్కడ ఎక్స్పర్ట్ స్పీకర్ యాపిల్ ఆల్మోస్ట్ మొత్తం అనలైజ్ చేసి నాకు కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉంది, దానితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో రూపంలో. సో ఇది ట్రేడ్స్ డస్క్ టు యూఎస్డిటీ. సో ఇది కానీ వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ పిక్. ఇక్కడ చూడండి కింద ఎక్స్పర్ట్ పిక్స్ అని ఉంది, 8 times ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్. బట్ వాళ్ళు కూడా చెప్పలేరు అనమాట, మ్యాక్సిమం 100% అది వస్తుంది అనమాట. ఎందుకంటే ఎఫ్ఐడ్ అంటే డూ ఆర్ డై రైడ్. సో మనది ఇప్పుడు ఏంది ఇక్కడ బీటీసీ, మనకు బీటీసీ అని అందరూ బిట్కాయిన్ బాగా తెలుసు. సో ఈడ 7% ఎక్స్పెక్టెడ్ ఉంది, ఈడనేమో డస్క్ దాంట్లో 15% ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ ఉంది. సో 100% వాడేమో గ్యారంటీ ఇవ్వలేడు, ఎక్స్పెక్టెడ్గా 15% వాడిస్తాడేమో అని. సో మళ్ళీ మనం అన్నింటిలో తిరిగి మళ్ళీ చూద్దాం. ఇది బిట్కాయిన్ ఇప్పుడు ఎంత ఉంది, 83,21,000 కాడ ఉంది. ఇక్కడ చూడండి 7% ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అని ఉంచాం. బిట్కాయిన్ హైయెస్ట్ ఎంత బీట్ అయింది, 1 crore 15 lakhs కాడికి బీట్ అయింది. బట్ ఇప్పుడు 83,21,000 కాడ ఉంది. సో ఇప్పుడు ఎవరైనా క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలనుకుంటే దిస్ వాజ్ అ పర్ఫెక్ట్ టైం. ఇప్పుడు కొంటేనే మంచిగా ఖచ్చితంగా రేపు ఫ్యూచర్లో ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ లేదు, ఎందుకంటే డౌన్లో ఉంది. ఇప్పుడు ఎంతమందికి అది 1 crore 15 lakhs కాడ బీట్ అయిందంటే మ్యాక్సిమం మళ్ళీ 100% అది రీచ్ అవుతుంది. పైకి స్క్రోల్ చేసి ఇప్పుడు మనం బిట్కాయిన్ కాడికి వద్దాం. ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ మనం డీటెయిల్గా చెక్ చేద్దాం అనమాట. సో ఇందాక నేను జస్ట్ క్యాజువల్గా చెప్పిన, బట్ ఇప్పుడు డీటెయిల్ చెప్తాను. ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ, 1 crore 56 lakhs కాడ ఉంది. సో ఇప్పుడు ఆప్షన్ మార్కెట్ మీద క్లిక్ చేస్తే టార్గెట్ ప్రైజు, లిమిట్ ప్రైజు, సైజు మనం అన్నిటిని ముందలే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రిగ్గర్ ప్రైజ్ ఎంత ఉంది, మన ట్రిగ్గర్ ప్రైస్ వచ్చేసి మనం ఇప్పుడు ఎంత 83 lakhs కూడా రన్ అవుతుంది. మనం అనుకుంటున్నాం 83 lakhs అంటే మనం 85 lakhs కాడ కాగానే ఎమ్మటే మార్కెట్ మన మనీ మనకి ఎమ్మటే ఎగ్జిట్ అవ్వాలి, ఎందుకంటే మన ప్రాఫిట్ ఎక్స్పెక్టెడ్ సరిపోద్ది. మనం అనుకుంటున్నాం 83 lakhs, ఇప్పుడు ఇది లిమిట్ ప్రైస్, మనం ఎంత తగ్గొద్దు అనుకుంటున్నాం 82 lakhs అని మనం డిసైడ్ అవుతున్నాం. 82 lakhs కింది లాస్ రాగానే ఎగ్జిట్ అవ్వాలి, 85 lakhs కానీ ఎగ్జిట్ అవ్వాలి. ఎందుకంటే మనకు స్టాప్ లిమిట్ అనేది మనకు మ్యాండేట్ అయింది. మార్కెట్ ఎప్పుడు ఎటు మూవ్ అయ్యేది ఎవరు చెప్పలేరు కాబట్టి అందుకే 1 to 2 times మళ్ళీ మీకు రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ మినిమం చూడండి 76,800 చూపిస్తుంది. ఇక ఇది ఇప్పుడు లిమిట్ పైన ట్రిగ్గర్ ప్రైస్ చేంజ్ చేసినప్పుడు కింద మనీ అనేది రిక్వైర్డ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బై లాంగ్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే బట్టి పోతుంది. బట్ నాకు అక్కడ మనీ అంత లేదు కాబట్టి అందుకే నేను యాక్సెస్ చేయట్లేదు, దాని మీద క్లిక్ చేస్తున్నాను గిట్లా. ఓకే, నెక్స్ట్ కింద అవైలబిలిటీ ఉంది చూసినారా, అవైలబుల్ ఇక్కడ ఎంత ఉంది, నాకు అక్కడ 0.73 పైసా ఉంది. మార్జిన్ 12,845 రూపీస్. సో ఎస్టిమేటెడ్ స్క్వేర్ ఫీట్ వచ్చింది, కొంచెం అంత వచ్చింది. ఎంత 6,70,000 కాడ ఉంది ఐసోలేటెడ్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి స్టాప్ మార్కెట్, ఇందాక స్టాప్ లిమిట్ వచ్చి స్టాప్ మార్కెట్ ఇద్దాం. ప్రతి దాంట్లో ఒకటి మాత్రం కామన్గా ఉంటుంది, అదే ట్రిగ్గర్ ప్రైస్. ట్రిగ్గర్ ప్రైస్ అంటే ఏంటిది, ఇప్పుడున్న మార్కెట్ 83 lakhs, ట్రిగ్గర్ పాయింట్ అనేది మనం 85 lakhs కాడికి రాగానే మనకు ఆ ప్రాఫిట్ సరిపోద్ది అనుకోగానే ఆటోమేటిక్గా మనీ ఎగ్జిట్ అవుతుంది, దాన్ని స్టాప్ మార్కెట్ అని అంటాం. ఇంకోటి లాస్ 83 lakhs, 82 lakhs కాడికి రాగానే మన చాలా వచ్చిన లాస్ చాలా అనుకుంటాం.
సో ప్రతి ఒక్కదానికి చిన్న చిన్న లిటిల్ బిట్ డిఫరెన్స్, పెద్ద హెవీగా ఆలోచిస్తున్నంత ఏముండదు ఆడ. బట్ కొంచెం దీంట్లో ఏంటంటే మెంటల్ టెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నాకు ఎంత రిక్వైర్డ్ చూపిస్తుంది, అక్కడ బాక్స్ ఆపరేషన్ చూసారా, మినిమం 17,520 రూపీస్ మినిమం చూపిస్తుంది. అంటే దాంట్లో నేను ఎఫ్ఎన్ఓ చేయాలంటే ఒక లాట్ కొనాలంటే 17,529 రూపీస్ కొనాలన్నమాట. కింద ఒకటి గుర్తుపెట్టుకుని ఎక్స్పర్ట్ ఫిక్స్ చేసింది ఏంటి, నువ్వు కొన్నదానికి 7 టైమ్స్ ప్రాఫిట్ వస్తుందని. ఇందాక 17,000 ఇప్పుడు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒకేసారి బూమింగ్ అయింది అనుకో, 17 into 7 టైమ్స్ ప్రాఫిట్స్ అని ఒకసారి ఎక్స్పెక్టెడ్ ఎంత అయితే విత్ ఇన్ ఒక 1 వీక్లోనే మ్యాక్సిమం అప్రాక్సిమేట్లీ వస్తాయి, ఒక 2 lakhs దాకా వస్తాయి అన్నమాట. అది ఇన్ కేస్ బూమింగ్ అయితేనే. ఇన్ కేస్ లాస్ అనుకో -17,000 కాదు, దానికంటే ఇంకెక్కువ లాస్ పోద్ది. సో థ్యాంక్ యూ, బై బై. దిస్ ఇస్ చందు బోత్రా. సబ్స్క్రైబ్.